నా దేవుడు నిన్ను బలపరుస్తాడంటే నమ్మవే. నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడంటే నమ్మవే. ఆయన నరాలాడుతున్న నరుడు కాదు కదా, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు కదా. నువ్వు దేవుడి సన్నిధిలో ఒక స్వస్థత పొందుకోగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే, గోదాడగలిగితే సొమ్మసిలిన వారికి బలమిస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయనే. హల్లెలూయా. చాలా మంది నన్ను చూస్తే అమ్మో ఏందో అన్నట్టుగా అనుకుంటారు, కానీ నాలో ఏమీ లేదు. కానీ ప్రభుని బట్టి ధైర్యంగా ఉంటారు. ఎవరైతే నాకేంటి డోంట్ కేర్. ఏదైనా చేయగలిగిన దేవుడు నా పక్షంలో ఉన్నప్పుడు నన్నేం చేయగలదండి. సింహాల గృహలోనైనా క్షేమమివ్వగలవు, అగ్నిగుండమైన వదిలమ్మ ఆహ్లాదకరమే. సింహాల గృహలోనైనా క్షేమమివ్వగ. సింహాల గృహనా? ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు పాము వచ్చే సాలదు మీకు. ఇప్పుడు పాము వచ్చి ఏం చేస్తావు? వాక్యం లేదు, పాస్టర్ గారు కూడా ఇచ్చిపెట్టి ముందు పరిగెడతాం. సచ్చితో బతికి బాగుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకోవచ్చు. 10 శాతక్క, రత్నమక్క, కమలక్క అతనికి ఓబా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే ఇంత పాముకే నువ్వు భయపడుతున్నావు. సింహాల గృహలోనైనా దానియేలుకే క్షేమమివ్వగలడు. 7 అంతలుగా అగ్నిగుండంలో మనుషులు లేచారు. అగ్నిగుండమైన ఆహ్లాదకరంగా చేస్తాడు అగ్ని లాంటి శ్రమల్లో. అమ్మా కాసేపు కూర్చో తల్లి, ఒక 5 నిమిషాలే కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సీఎం గారు వచ్చేప్పుడు మాట్లాడతాడు, మధ్యలో చెప్తూ ఊరుకుంటా మూతికేసుకోవడం. ఓపిక ఉండాలి. 1 గంటే వాక్యం సమయంలో అట్లా చేయకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పాను. ఎవరిని బలపరుస్తాడంటే శక్తిహీనులకు, సొమ్మసిలిన వారిని ఆయన బలాభివృద్ధి కలగ చేస్తాను అన్నాడు. ఎంతకీ మాట చెప్పిన వాడు ఎంత బలం కలిగిన వాడై ఉంటే చెప్తాడు. అవునా? ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారుగా. నేను ఈ లైన్లో రోడ్లు వేపిస్తానంటే నువ్వు నమ్ముతావా? చెప్పవేంటమ్మా? అది ఆంధ్ర కదా. ఇక్కడ అనిపోయింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు వచ్చి నీకు మందిరం కట్టిస్తారు, ఈ రోడ్డు వేస్తారంటే నువ్వు నమ్ముతావు నమ్మవా? హల్లెలూయా. ఖచ్చితంగా నమ్ముతుంది. ఆయనే ఇక్కడికి వచ్చాడని దేవుడే పంపించాడు. సూత్రం ఆత్రం అనుకుంటావు. మరి సీఎం గారు వచ్చి చెప్పారు నమ్మవేంటి? ఖచ్చితంగా నమ్ముతావు. ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. మరలా ఆయన కనపడడు. ముందైతే చెప్తాడు, నమ్ముతావు. అంతేగాని ఆశ కదండి. ఈ పండు దీని ఏదైనా తోటలో నువ్వు దేవదత్వాలు అయిపోతావు అంటే నమ్మలేదేంటి? అరే పాములాగా వచ్చి మారి నేను మాయ చేస్తున్నాను నమ్మవే. నమ్మితుంది. అమ్మో మహిమ పోయింది, కృప పోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. చూసారా ఆ మాటలన్నీ? ఇది చెయ్యి, ఇలా అయిపోతావు, అది చెయ్యి, అలా అంతే. వెళితే తెలుస్తుంది. ఆ నవ్వుతున్నా నువ్వు కూడా నవ్వేవనుకో, చేసుకున్నా తెలుస్తుంది. మొత్తం కోచి 14 భాగాలు ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకు ఒక పాటు ఒక్కొక్క ఏరియాలు వేసి వచ్చాడు. 2 సంవత్సరాలు సహజీవనం చేసి. అవి నమ్ముతావే? రాత్రి నా దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఏ విషయాల్లో సమస్యలిపోయావో, ఏ విషయాల్లో నీరసిల్లిపోయావో, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడను నేనే. మరి నేను నిన్ను బలపరుస్తానన్నవాడు సీఎం పిఎం కాదు. చదువు ఆ ఒక్క మాట. కీర్తనలు 147వ సంకీర్తన 5వ వాక్యం. మన ప్రభు గొప్పవాడు. ఆమె చెప్పొచ్చుగమ్మా.
మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. చాలు ఆమేన్ చెప్పు. కొత్త గట్టిగా చెప్పట్లు. నీ పిల్ల కొద్ది పాస్ అయితేనే పాస్ అయ్యి వినకపోతే చెవులు బయలులా చెప్తా పాస్ అయింది పాస్ అయింది పాస్ అయింది. అరే మన ప్రభువు ఎవరంటే గొప్పవాడు, ఆయన ఎవరంటే అధిక శక్తి కలిగిన వాడు. నా వెయిట్ ఎంత ఉంటానో అప్రాక్సిమేట్ గా ఈ చదువుకున్న పిల్లకి తెలుస్తుంది. నేను ఎన్ని కేజీలు ఉంటానో, 80 ఉంటానో, 85 ఉంటానో అప్రాక్సిమేట్ అర్థమైపోతుంది. నేను వెళ్ళి ఇప్పుడు ఆ బిల్డింగ్ ని పట్టుకొని లేపుతున్నాను అనుకో, అది అట్లనే నవ్వుతాం. అవునా కదా? నేను వెళ్ళి ఇప్పుడు ఆ బిల్డింగ్ ఈ పాస్ గారికి అజ్మాపూర్ వచ్చిన తర్వాత ఏదో దెయ్యం పట్టుకున్నట్టుంది, పిచ్చి పట్టుకుందామో అనుకుంటారు. నిజం చెప్పండి, ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ను పడగొట్టే బలం నాలో మనిషికి ఉండదు కదండి. హల్లెలూయా. అధిక శక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బలపరుస్తా. ఏ విషయంలో శక్తిహీనురాలుగా బలహీనుడుగా ఉన్నావో ఆ విషయంలో నేను నిన్ను బలపరుస్తా. ఇల్లు ఆగిపోయిన నీ ఆలన చేస్తున్నారా? ప్రార్థన చేయి, నేను నిన్ను బలపరుస్తా, కట్టిస్తా. అప్పులు ఎక్కువైపోయి మరణమే శరణం అనుకుంటున్నావో ప్రార్థన చేయి, నేను నిన్ను బలపరిచి నీ అప్పులు తీరుస్తా. నా బ్రతికింతే 4 గోడల మధ్యలో మగ్గిపోతున్నాను, సరైన ఆహారం లేదు, అందరిలాగా మంచిగా ఉండలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను, కృషించిపోతున్నావా? ప్రార్థన చేయి, దేవుణ్ణి నమ్ము, బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంతకి దేవుడు నిన్ను బలపరచాలంటే ఆమేనన్నావు, హల్లెలూయా చెప్పావు, సంకలు కొట్టావు, నిజమే, ఖచ్చితంగా బలపరుస్తాడు. కానీ నువ్వు ఏదో చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేస్తేనే కదా ఆయన నిన్ను బలపరిచేది. ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఒప్పుకుంటా ఉంటే బలపరుస్తాడా? నువ్వు ఇది చేస్తే ఆయన అది చేస్తాడు. ఇప్పుడు 4 మాటలు చెప్తా. 4 మూళ్ళు ఎంతమా? 12 నిమిషాల్లో వర్తమానం ముగించేస్తా. ఈ 4 కార్యాలు చేసి మీరు చూడండి. నా దేవుడు నిన్ను బలపరచకపోతే ఫోన్ చేసి మీ అయ్య దగ్గర నెంబర్ తీసుకొని నన్ను అడగండి. నేను పెనుగులాడుతున్నా ప్రభుత్వం. చెప్పవే ఆమెనని. ఈయన నా మొక్కను బొమ్మలాడుతున్నాయి అమ్మ, ఆమెను చెప్పవే. హల్లెలూయా. మొదటి మాట చదువుగా విన్నాం. యెహోవాను స్తుతించుడి. అది కాదమ్మా, అదెందుకు చదువుతున్నా నేను చెప్పలేదుగా తల్లి. అమ్మా 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:9. తన ఎదుట తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సమాచారం సంచరించుచున్నది. ఆమె చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి, పేల గొంతు కాస్త పిగిలించి పెద్దగా చెప్పండి. హల్లెలూయా. యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కను దృష్టి దేశమంతా సంచరిస్తుంది. ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ప్రపంచ దేశాలలో ప్రత్యేకంగా ఈ రాత్రి అజ్మాపూర్లో కూడా దేవుని కను దృష్టి దేశమంతా సంచరిస్తుంది. హల్లెలూయా. ఎందుకు సంచరిస్తుంది? ఎవడు దేవుని ఎడల యథార్థ హృదయము గలవాడై బ్రతుకుతున్నాడో వారిని బలపరచటకై దేవుడు తిరుగుతా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన శకల గీహల అన్ని లోకం అంతా చేస్తే నిన్ను బలపరచడు ఆయన. యథార్థముగా ఉంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా.
యథార్థత అనే లేక మొఖాలు చూడు నల్లగా పెట్టారు, కాగి పెట్టినట్టు. మరి ఉట్టిగానే వస్తాయండి ఆశీర్వాదాలు? దేవుడు అంటున్నాడు నేను బలపరుస్తా. దేవుడు అంటున్నాడు బలహీనులను శక్తిహీనులను నేను బలపరుస్తా. నేను ఎవరినంటే అధిక శక్తి కలిగిన వాడును. మరి అధిక శక్తి కలిగిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలను, నీ పరిచర్యను, నీ పిల్లలను, నీ చదువులను బలపరచాలంటే నువ్వు యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఆవిడ తెరిస్తే దొంగ అబద్ధాలే, కపటపు మనసే. ఒక ప్రిన్సిపాల్ పిలిచి ముగ్గురు యవనస్తులను పిలిచి, ఒరే ఈ యాపిల్ పండు ఎవడి కనబడకుండా తినురా అని చెప్పారంట. ఒకరేమో పరిగేసుకుంటే రూములోకి వెళ్ళి డోర్ పెట్టుకుని తింటున్నాడట. మరొకరేమో పరిగేసుకుంటే వెళ్ళి గవిని వెలపలికి వెళ్ళి తింటున్నాడట. మరొకరేమో మర్రి చెట్టు లోపలికి వెళ్ళి ఎవరికి కనబడకుండా తింటున్నాడట. ఈ 4వ వాడిని అడిగారంట, ఒరే నువ్వేంటే వెళ్ళవు అని అంటే, ఎక్కడికి వెళ్ళమంటావు? ఒకరేమో బెడ్రూమ్ లోకి వెళ్ళాడు, ఒకరేమో గవిని వెలపలికి వెళ్ళాడు, మరొక్కడేమో మర్రి చెట్టులోకి వెళ్ళాడు, మరొక్కడేమో నీరు కోరున్నాడు. వెళ్ళట్లేదు. ఏంట్రా వెళ్ళట్లేదంటే ఆయన కన్ను దృష్టి దేశం అంతా తిరుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఆయన కన్ను దృష్టి దేశం అంతా తిరుగుతుంది. బెడ్రూమ్ లో తిరుగుతుంది, మర్రి చెట్టు లోపల తిరుగుతుంది, గవిని వెలుపల ఉన్న వారిని చూస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుడు చూస్తున్నాడమ్మా. అందుకని నేను ఇక్కడే తినేస్తానన్నాడు. ఇదేదో నిజమే కదా అనిపించింది. అంటే దేవుడు కన్ను దృష్టి దేశం అంతా ఎందుకు తిరుగుతుందంటే ఎవడు యథార్థంగా ఉంటే వాడిని బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ హృదయం నీకుందా? కలిసి వస్తే ఏమో భలే ఉంటావు. చాలా పడి చిన్న ఏదైనా జరిగిందంటే అనరాని మాటలు, చెప్పరాని మాటలు, నేను వినరాని మాటలు మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. యోబు గ్రంథం 1 నుంచి చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక మాట చదవాల్సిన అవసరం లేదు, రెఫరెన్స్లతో మీకు పనే లేదు. నన్ను చూస్తూ వినండి. యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడును అసహించుకునేవాడు అని చెప్పుకుంటూ 4 పాయింట్లు ఏమంటారంటే యోబు యథార్థవంతుడు. యథార్థ హృదయం ఎప్పుడు బయటపడుతుంది? అన్ని ఇచ్చినప్పుడు కాదక. యోబు చూడండి, ఏమీ లేనప్పుడు యథార్థంగా ఉన్నాడు. దేవుడు చూడండి ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఊజు దేశం అంటే ఇప్పుడు దుబాయ్, మస్కట్, దుబాయ్ దేశాల్లో ఆ దేశం అంతటి ఆస్తిపరుడు. సైతాన్ గారు చూడు, ఎవరిది యథార్థంగా ఉన్నాడు వాడు మనసును పాడు చేస్తాడు. ఎవడు యథార్థంగా చూడండి, యథార్థంగా బైబిల్ చదివి ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకునేవాడు 4 నెలల తర్వాత నోట్బుక్ ఉండదు, రాయడు. ఈ 4 నెలలలోపు రకరకాలు ఈనేసి మానేస్తాడు. దేంట్లో ఒక దాంట్లో పడిపోతాడు. అనుభవంతో చెప్తున్నా. అందుకని అటు ఇటు చూడొద్దు, ఎవరి మాట వినొద్దు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు నొక్కి చెప్పాడు. ఈ రోజుల్లో బాగు చేసేవాళ్ళు తక్కువ, పాడు చేసేవాళ్ళు ఎక్కువ. మనిషిని చూస్తేనే తేల్చి చెప్పేయాలా. ఆ బ్రదర్ని చూస్తేనే ఈ బ్రదర్కి స్తోత్రం చెప్పొచ్చో లేదో కూడా అర్థమైపోతుంది. నీ దుడుకుతనం, నీ తొందరపాటు, నీ మాట, నీ విధానం తెలిసిపోతుంది. బైబిల్ చదువు, నాలెడ్జ్ ఇస్తాడు దేవుడు. యూట్యూబ్లో చూసి నేర్చుకో. నాలెడ్జ్ ఎవరితో వెళ్ళిపోతారు. ఆ నాలెడ్జి కాదు, బైబిల్ జ్ఞానం కావాలంటే యాకోబు పత్రిక 1:5 అన్నాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడుగు, ధారాళముగా దయచేస్తా. కొంచెం కాదు, ధారాళముగా. కొల్లతల్లేనంత జ్ఞానం దేవుడిస్తారంట. హల్లెలూయా. అంత యథార్థవంతుడని యోబుకు ఒక రోజు ఏం జరిగిందంటే సాతాను దేవుడితో పెనుగులాడి ఒక శోధన పెట్టేసింది. నువ్వు ఎన్ని పెట్టినా వాడు కదలడం. జక్కయ్య పాస్టర్ గారు ఏదేమైనా కదలడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కదలడు. ఎందుకంటే అతన్ని కలిగి ఉన్న దేవుడు ఎట్టివాడో, ఎలాంటి వాడో, నన్ను ఏం చేస్తాడో, ఏమి చేయబోతున్నాడో అతను ఎరుగును. హల్లెలూయా. కనుక అతను తొందరపడడు. సాతాను వెళ్ళింది, ఆజ్ఞ తీసుకుంది, ఇలా ఊపేసింది పనివారిని. 10 మంది చచ్చిపోయారు.
10 మంది, చాలా మంది ఉన్నారు పనులు అందరూ చచ్చిపోయారు. అయ్యా ఏబయ్యా మీ పనులు చచ్చిపోయారు. ఈ మాట ముగించుక మునిపే మరొకడు వచ్చి 4,000 గొర్రెలు చచ్చిపోయి. ఈ మాట ముగించుక మునిపే మరొకడు వచ్చి 5,000 ఒంటెలు చనిపోయి. ఈ మాట ముగించక మునిపే పిల్లలు భోంచేస్తుంటే స్లాపిరికి 10 మంది చచ్చిపోయారు. ఈ మాట ముగించక మునిపే చూడండి, బిల్ గేట్ కాస్త ఒక్క నిమిషంలోనే బిగ్గరగా మారిపోయాడు. దుమ్ము నెత్తిన పోసుకొని ఏడుస్తున్నాడు. భార్య వచ్చి అంటుంది, దేవుణ్ణి దూషించు సావా. అమ్మా, దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అనుభవించావు కదా, ఇప్పుడు అలా మాట్లాడొద్దమ్మా మూర్ఖురాల్లాగా. నా తెలియక అడుగుతా, ఎందుకంటే ఈ మాట ఎక్కడైనా యథార్థతను విడిచిపెట్టి చావు అంటారండి. ఎవరైనా ఉరేసుకొని చావు అంటారు సహజంగా. పట్టాల మీద తలబెట్టి చావురా అంటారు సహజంగా. నూతులో దూకి చావురా అంటారు సహజంగా. ఈ సైతాన్ ఏంటండి, యథార్థతను విడిచిపెట్టి చావు అంటుందేంటి? చాలా మందికి యథార్థంగా బ్రతకడం ఇష్టం ఉండదు. చాలా మంది నీతిగా బ్రతకడం ఇష్టం ఉండదు. ఏ వానికి ఆ గొడుగు, ఏ పరిస్థితికి ఆ పరిస్థితి, ఎవడు తగ్గట్టు వాడు తగ్గట్టుగా బ్రతుకుతారు. అందుకనే వారు కొంతకాలానికి మరుగైపోతున్నారు. కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, మరి ఏదైనా రానే నా ప్రభు కొరకు నేను బ్రతుకుతా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, యథార్థవంతులైతే నీతో పాటు ఇంకో కుటుంబాన్ని, సంఘాన్ని తీసుకొస్తారు. ఊతారు, మనసును పాడు చేస్తారు. కొన్నిటిని చూసి కలవరపడకు, కంగారు పడకు. నీతో ఉన్నవాడు నిన్ను బలపరుస్తున్నాడు. 34వ కీర్తన అనుకుంటే చదవాల్సిన అవసరం లేదు. ఇటు చూడండి, భక్తిహీనుడు. ఈ మాట మీరు బాగా, నేను ఒకసారి చదువుతాను, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కీర్తనలో 34, 37 37లో 35వ వాక్యంలో ఏముంటుందంటే, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని. అయ్యా, ఓ పాస్టర్ గారు, జక్కయ్య గారు, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి తిని. ఎవడీడు? భక్తి కలిగిన వాడా, భక్తిహీనుడా? చూడు, అక్కడ ఏముందో తెలుసా? అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. ఈ భక్తిహీనుడంట ఎక్కడ ఉన్నాడు అక్కడ చెట్టు విత్తనం వేస్తే ప్రబలినట్లుగా ప్రబలాడట. కానీ ఘోరం చెప్పనా, ఒక్కడు ఆ దారిని పోయి చూడగా ఆ చెట్టు లేకపోయాను, ఆ వ్యక్తి లేకపోయాను. చూడు, కింద చదువుకోండి, ఎంత వెతికినను. అయ్యా, ఏడాయినా ఎంత వెతికినను కనబడలేదు. ఓ భక్తిహీనులాగా బ్రతికితే చెట్టు ప్రబలినట్టు ప్రబులుతావు, కానీ ఒక దినాన నువ్వు కనబడవు. ఎంత వెతికినను నీ ఇల్లుండదు, ఎంత వెతికినను నీ భర్త కనబడడు, ఎంత వెతికినను నీ కుటుంబము ఈ ఊర్లో, గ్రామంలో ఎక్కడ కనబడదు. ఎవరిడో? అందుకనే భక్తిహీనులుగా ఉండక యథార్థముగా ఉంటే నా ప్రభు నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక, బలపరచునుగాక. యోబేం చేశాడండి? యథార్థతను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అన్ని పోయినా, సర్వం పోయినా ఏడుస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ హృదయాన్ని చూసిన దేవుడు దిగి వచ్చి మరలా పోగొట్టుకున్నవన్నీ 2 అంతలుగా ప్రభు అతనికి ఇచ్చాడు. 10 మంది పిల్లలను మరలా గర్భాన్ని తెరిచి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. మొదట ఉన్న స్థితి కంటే కడపటి స్థితి బహు అధికముగా దేవుడు ఆశీర్వదించాడండి. కలవరపడకు.
దేవుడు నమ్ముకున్నానని, ఆత్మీయంగా ఉన్నావని, ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చింది అని నీ యథార్థతను విడిచిపెట్టుకో. యథార్థతను విడిచిపెట్టుకో. నీ మాటల్లో యథార్థత ఉండాలి, నీ చూపులో యథార్థత ఉండాలి, నీ పలకలో యథార్థత ఉండాలి. నీ వెళుతున్నా వస్తున్నా నీ విధానం చూస్తే యథార్థంగా కనబడాలి. ఒకవేళ జక్కయ్య పాస్టర్ మర్చిపోవచ్చు, రాబర్ట్ పాస్టర్ మర్చిపోవచ్చు, సంఘస్థులు మర్చిపోవచ్చు, కానీ యేసప్పును పరలోకమందున్న దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసుకుంటే నీకెంతే, పాస్టర్ గారు జ్ఞాపకం చేసుకుంటే ఎంతే, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే లెక్కలేనంత. హల్లెలూయా. ఎంత కావాలా అంత కావాలా, చాలా కావాలి అని అంటే నువ్వు యథార్థంగా బ్రతకడం నేర్చుకో. నీ తల్లిదండ్రులు ఆ కూలి పని చేసుకొని 10,000 రూపాయలు ఫోన్ అప్పు చేసి నీకు కొనిచ్చారు కదా. 4 గోడల మధ్యలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చాటింగ్లు చేస్తున్నావు? పైకి భక్తిగా కనబడి లోపల కుళ్ళు, కుతంత్రం, అసూయ, పాపాన్ని నింపుకుంటే ఒక రోజున నువ్వు అనగారిపోతావు, నాశనమైపోతావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఎందుకో దేవుడు ఎవరినో ఉద్దేశించి ప్రేమించి సరి చేసుకుంటామని రాత్రి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక అకౌంటే చాలు, ఎక్కువైతే 4-5 అకౌంట్లు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. ఫేస్బుక్లు, వాట్సాప్ అంటే తప్పదు. ఫేస్బుక్ ఎందుకంటే మనకే రకరకాల బుక్కుల్లో ఫేసులు కనబడి రకరకాల వాటికి మనిషి అలవాటు పడిపోయి యథార్థత హృదయాన్ని కోల్పోతున్నారు. నువ్వు ఏబులాగా యథార్థంగా ఉంటే నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యథార్థత లేని కుటుంబం కూడా బైబిల్లో ఉంది. లోకాసువార్త 5వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదులేండి. నా వైపు చూడండి. అననీయ సఫీరా, అమ్మా మైకులో చెప్పకూడదు. అననీయ సఫీరా పొలం అమ్ముకున్నారు, డబ్బులు వాళ్ళే. నిన్ను అడిగాడు పాస్టర్ గారు ఏమని ఇమ్మని. 50 రూపాయలు కమ్మామయ్యా, 50 ఇద్దాం అనుకున్నాం. తప్పులు నీ అనుకో, లేదయ్యా 20 రూపాయలు మేము తీసుకున్నాం, 30 రూపాయలు ఇవ్వాలనుకున్నాం అంటే పాస్టర్ ఏమైనా అంటాడా? దేవుడు ఏమైనా అంటాడా? ఏమనడు. అబద్ధం, యథార్థత లేదు. భర్త వచ్చి అబద్ధం చెప్పే ఆమె కూడా ఇద్దరు ఇంట్లో బాగా మాట్లాడుకుని వస్తారు. ఇలాంటి భలే మాట్లాడుకుంటారు. వచ్చారు, ఇచ్చారు, ఏమైంది? పేతురయ్య అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఎందుకు నువ్వు మోసం చేశావు? యథార్థత లేని వాడు ఎవరిని మోసం చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేస్తున్నారు. ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉంటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు. బ్రతుకుతున్నావన్న పేరుంది కానీ శూన్యమే జీవితం. ఏ భయ్యా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా యథార్థతను విడిచిపెట్టలేదు కనుక నేటికి బైబిల్లో అతని పేరు మారిపోతుందండి. హల్లెలూయా. యథార్థంగా ఉంటే నా ప్రభు నిన్ను బలపరచునుగాక. 2వ మాట చదివి నేను ముగించేస్తాను. ఏప్రిల్ 11:34 వాక్య భాగం. ఏప్రిల్ రాసిన పత్రిక 11:34. అగ్ని బలమును 11:34 అగ్ని బలమును చదువుమా. అగ్ని బలమును అగ్ని బలం అంటే నేనే చేయాలి. చదువు. చల్లార్చిరి ఖడ్గము దారను తప్పించుకొనిరి, ఆ. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అంచుల సేవలను పాల్గొనిరి. మొదటి మాట చదువు. అగ్ని బలమును పొంది నా వైపు చూడండి. ఇంకా చదివేలేక తెల్లారుతుంది మరి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారములను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఈ రాత్రి నేను మాట్లాడి చెప్పదలిచిన 2వ మాట ఏంటో తెలుసా? నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అగ్ని యొక్క ఆ మంటను ఆర్పాలంటే నీళ్లు కావాలి, కానీ విశ్వాసం వలన అగ్ని లాంటి శ్రమలను నువ్వు జయించగలవని వాక్యం చెప్తుంది. బలహీనులుగా ఉండి బలపరచబడ్రి.
సింహపు నోరును మూయించింది. సింహపు నోరు మూయించాలంటే సింహం కంటే బలం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు నేమై సింహం రా చంపుతా అంటే పేక నొక్కుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సింహము లాంటి శ్రమలు, సింహము లాంటి మనుషులు, అగ్ని మహాశ్రమం లాంటి శ్రమలు నీకు వచ్చిన విశ్వాసము ద్వారా వాటిని నువ్వు జయించగలవంట. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, విశ్వాసం లేకపోతే నీలో నమ్మకమే లేకపోతే ఈ బైబిల్ పట్టుకొని వచ్చిన అర్థమే. ఇప్పుడు 11:6 చదవాల్సిన అవసరం లేదు. నా వైపు చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టం కలిగాలంటే ఏం చేయాలి చెప్పండి? విశ్వాసంగా నా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? లేనివి ఉన్నట్లుగా నమ్మడమే విశ్వాసం. ఇదిగో ఇక్కడ మందిరం ఇప్పుడు కట్టబడుతుంది, స్లాబ్ వేయబడుతుంది, రూములు కట్టబడుతున్నాయి. లేనివి ఉన్నట్లుగా విశ్వసించి వాటిని చుట్టూ తిరుగుతూ స్తోత్రాలు చెప్పుకోవటమే విశ్వాసం. హల్లెలూయా. మా నాన్నగారు మేము చిన్నపిల్లలప్పుడు అడుగుకునేవాడంట, పెద్ద అబ్బాయికి పెళ్లి చేస్తే ఇక్కడ రూమ్ కట్టాలి, చిన్నోడికి పెళ్లి చేస్తే అక్కడ ఒక గది కట్టాలి. నైట్ నిద్రపోకుండా లెక్కలేసుకుంటూ అంగలేసుకుంటూ ఉంటే మా అమ్మ అనేదంట, పొడుకయ్యా ఊరకలు లెక్కలేస్తా పెడతావు, నీ కాడ పైసలు లేవు, 5 పైసలు లేవు. లేదులే, రేపు ఎప్పుడైనా మనం పిల్లలు పెద్దగా అయినప్పుడు కట్టాలంటే ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఆ నలుగురికి తెలుసు. గత 23వ తారీఖు తమ్ముడు ఇల్లు కడితే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. 2 ఫ్లోర్లు 40 లక్షల రూపాయలు పెట్టి కట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు ఏది ఉంటుందో ముందు దూరదృష్టి ఏది విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతావో అది ఒక దినాన పొందుకుంటామని ప్రభు ఈ రాత్రితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న శ్రమలు ఎన్న తగినవి కాదు, ఇప్పుడున్న బాధలు దేవునికి అసాధ్యమైనవి కాదు. నువ్వు విశ్వాసంతో బ్రతుకు, ఏదైనా సాధించే అభిషేకం నా ప్రభు నీకు దయచేయనుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వాసం కలిగిన వారిని అంతా ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అయ్యా ఎన్ని గంటల వరకు చెప్పచ్చు? 9:30 ముగించచ్చు. హల్లెలూయా. లుస్రా అనే ఒక పట్టణం ఉందండి. అమ్మా జాగ్రత్తగా వినాలి. అక్కడ అపోస్తలుడైన పౌలు నేను చెప్పినట్లుగా ఇలాగే వాక్య దాహం కలిగి ఆత్మ నింపుదలతో వాక్యం చెప్తా ఉన్నావు. పుట్టినది మొదలుకొని 2 కాళ్ళు లేని కుంటాడు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో ఉంటుందండి, 7వ వాక్యం నుంచి. ఈ లుస్రా అనే పట్టణములో అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తా ఉంటే పుట్టినది మొదలుకొని కాళ్ళతో పుట్టాడు, కానీ సన్నగా ఉంటే నడవలేడు. వాడి జీవితంలో నడిచిన దాఖలు లేవు. నిద్రపోతున్నారు, ముగించేస్తున్నారు. తల్లిలారు వినండి, అంత దూరం నుంచి వచ్చి చెప్పి 4 మాటలు చెప్తామంటే మీరే తూలుపాటలు పడుతున్నారు. చూడండి, వాక్యం చెప్తూ ఉండగానే అతను ఇలానే చైర్లో కూర్చొని ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, నా ప్రభు అనేకులను బలపరచబోతున్నాడు, నా ప్రభు అనేకులను స్వస్థపరచబోతున్నాడు. ఆ మాట ఇప్పుడు చదవాల్సింది చదివిపిస్తా. చదువు 14:7 చదువమ్మా త్వరగా. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 7 నుంచి చదవాలి. బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడును, నడవలేక కూర్చుండి. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండి నడవలేని స్థితిలో ఉండను. అతడు పౌలు మాట్లాడుట వినెను. అదిగో దైవజనుడైన పౌలు వాక్యం చెప్తూ ఉండగా అతడు వినెను. పౌలు అతని వైపు తేర చూసి స్వస్థత పొందుట. ఇప్పుడు నా వైపు మీరు చూడండి. అతని వైపు పౌలు తేరి చూచి అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి ఆమేన్ చెప్పాలి. అతనికి విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించి పాదముల
బిగ్గరగా ఏయ్, కుంటలో లే, పాదములు మోపి నడువు అనగానే అయ్యా కింటాన్ని నేను పుట్టినది మొదలుగా నేను నడవలేనయ్యా అని చెప్పొచ్చు. చెప్పాడా? అతడు గంతులు వేసిన ఆగమా చెప్పాడా? లుస్రాలో ఉన్న కుట్టువాడ లేచి నడువు అని పౌలు చెప్తున్నప్పుడు అయ్యా నేను కంటాన్ని నమ్మలేనయ్యా అని చెప్పాడా? ఆయన కుట్టాడని వాడికి తెలుసు కదా, చెప్పొచ్చు కదా. చూడండి, ఎవడైతే భక్తిగా శ్రద్ధగా ఆ యొక్క తీవ్రతతో వాక్యం వింటారో వాక్యం నేను చేస్తుందంటే నరాల్లోకి ఎముకల్లోకి శరీరములకు వెళ్ళి నీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది, బలాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. లేచి నడవలంగానే కుంటోన్నయ్యా నడవలేనయ్యా లేదు, పక్కన లెగవడానికి ఇట్లా అంటే చూడండి కాళ్ళు సాగుతున్నాయి. లేచి నుంచున్నాడు, నరాలకు బలం, శరీరానికి బలం, కాళ్ళకు బలం. లేచి కడుగు ముందుకేశాడు, ఇలాగన్నాడు. ఇక పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ లుస్రా పట్టణంలో ఉన్న ప్రజలందరూ ప్రభువుని స్తుతించారు. కొత్త చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. మరణం మనల్ని ఏం చేస్తుందండి? పరిస్థితులు మనల్ని ఏం చేయగలవు? పుట్టినది మొదలుకొని కుంటోడు లేచి కూర్చొని అడుగులు ముందుకు వేసి పరిగెత్తాడే. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను స్థిరపరుస్తాను. యథార్థ హృదయం కలిగి ఉండు. రెండవది, విశ్వాసము కలిగి ఉంటే ఆ లుస్త్రాలు పుట్టినది మొదలుకొని అంటే అర్థం ఏంటి తెలుసా? చరిత్రలో నీవు ఎన్నడు కన్ని విని ఎర్రగని ఒక సంగతి, ఒక అద్భుతం నీ పట్ల దేవుడు చేయాలని రాత్రి మాట్లాడుతున్నాడు. ఎవడు విశ్వాసం కలిగి ఉంటాడో వారిని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా. సాధ్యము కాని వాటిని పాడబడిన అక్కలు తెలుసా మీకు? నెల్లి 2 రోజులు ఆడ వాకింగ్ చెప్పొచ్చినాను తిరుపతి దగ్గర వెంకటగిరిలో. ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత చక్కగా నడిపిస్తున్నారు. అన్నం మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. సేవ వృద్ధి చెందాలంటే, సేవ బలపరచబడాలంటే, అనేకులు రావాలంటే మొదట ప్రేమ. ప్రేమ. వాళ్ళు ఎంత చక్కగా ప్రేమిస్తున్నారు, వచ్చే వాళ్ళు ఎంత చక్కగా ఆదరిస్తున్నారు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయి. సంఘం నువ్వు వద్దన్న ప్రజలే. రాత్రి అంతా 2 కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి ప్రేమ లేకుండా, ఆప్యాయత లేకుండా ఎవడు రాడు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, వాడిని బలపరిచినట్లుగా ఫెయిత్ నీలో ఉంటే నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. మొదటి సమయంలో 2:1 చదవాల్సిన అవసరం లేదు. అన్న అంటుంది, నాకు మహాబలము కలిగెను. ఆమెను చెప్పాలి. బలం, మహాబలం ఆమెకు ఎట్లా కలిగింది అంటే, మూయబడిన గర్భాన్ని తెరిచింది ఎవరు? దేని ద్వారా తెరిచాడు? అమ్మా పిచ్చమోహం కన్నీటి ప్రార్థన ద్వారా బలిపీఠాన్ని పట్టుకొని ఏం చేసింది? మొదట యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. రెండవది విశ్వాసము ద్వారా నిన్ను బలపరుస్తాడు. మూడవది ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన నీకు మహాఫలము కలిగి.
ఓరి నాయన మహాబలం అంటే కరోనా టైంలో ఒక్కొక్కడు 47, 67, 67, 80 అయ్యాడు. కాజులు రకరకాలు ఆ డ్రై ఫ్రూట్స్ తిని ఒక్కొక్కడు సంవత్సరం మాత్రం మాట కూడా రాకుండా తిన్నారు. ఏంట్రా ఒక్కొక్కటి ఇట్లా తయారయ్యారంటే కరోనా రాకుండా ఈ తిన్నారమన్నారు. డ్రై ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తినమన్నారు. నేను ఒక్కొక్కటి కేజీలు తిని కొవ్వు పెరిగిపోయి హార్ట్ స్ట్రోక్ లో చచ్చిపోయినాను మరి ఎక్కువ మంది. ఆ బలం కాదు తల్లి. పాస్టర్ గారు బలం వచ్చింది అన్నాడు. నీకు పోయి ఇంట్లో పోయి కాజు పిస్తా బాదం నాయన అవన్నీ తిన్నావు అనుకో గుండెకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది తల్లి. మహాబలం ఎక్కడుందో తెలుసా? నువ్వు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే పరలోకం నుండి ఒక శక్తి నీలోకి వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన ఊపిరి వంటిదే, ప్రార్థన వెన్నెముక లాంటిదే, ప్రార్థన నీకు కాళ్ళు లాంటిది, ప్రార్థన నీకు నోరు లాంటిది, ప్రార్థన నీకు కన్ను లాంటిది, ప్రార్థన నీకు చేతులు లాంటిది, ప్రార్థన నీకు జీవము లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగాడు గొప్ప. ఎంతమంది పరిచయం చేసిన ఏముంది? పాట పాడి స్టార్ట్ చేసేవాడు కావాలా? 100 మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగం చెప్పేవాడు కావాలా? అంతేగా. ఎన్ని పాటలు పాడుకుంటే శృతి స్తోత్రం అనుకుంటే ఏముంది? 2 మాటల ప్రసంగం చెప్పేవాడు కావాలిగా. 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగాడు గొప్ప, 100 మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడు గొప్ప, 1000 మంది ప్రసంగికుల కంటే సింగిల్ మ్యాన్ ఒక ప్రార్థన పరుడు గొప్ప. కొట్టొచ్చుగా.